హాయ్ హలో గుడ్ ఈవినింగ్. నేను మీ రఫీ సార్ని. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మెటలర్జీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. కాంపిటేటివ్ కెమిస్ట్రీలో కన్ఫామ్గా 2 నుంచి 3 బిట్లు వచ్చేటువంటి ఇంపార్టెంట్ టాపిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. ఈరోజు ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. వన్స్ మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు నేను మీకు ప్రతిరోజు చెప్తున్నాను, ఈరోజు చెప్తున్నాను, ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను విత్ ఆన్సర్స్. సరేనా? లెసన్లోకి వెళ్ళిపోదాం. మనకి ఆవర్తన పట్టికలో దాదాపు 118 మూలకాలు ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి? 118 మూలకాలు ఆవర్తన పట్టికలో ఉన్నాయన్నమాట. ఈ 118 మూలకాలలో దాదాపు 70% మూలకాలు అనేవి లోహాలు. రిమైనింగ్ 30% ఎలిమెంట్స్లో మనకి నాన్ మెటల్స్ ఉంటాయి, మెటలాయిడ్స్ ఉంటాయి అన్నమాట. అయితే మరి దాదాపు ఈ 70% మెటల్స్ అనేవి మనకి పీరియాడిక్ టేబుల్లో అవైలబుల్ అవుతున్నాయి కదా. ఈ 70% మెటల్స్కి కెమికల్ రియాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుందండి. మెటల్స్కి కెమికల్ రియాక్టివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ కెమికల్ రియాక్టివిటీ మెటల్స్కి ఎక్కువగా ఉండడం వల్ల ఈ మెటల్స్ మనకి నేచర్లో ఫ్రీ స్టేట్లో ఎప్పుడు కూడా అవైలబుల్ అవ్వవు. సార్ మరి మెటల్స్ మనకి నేచర్లో ఏ స్టేట్లో అవైలబుల్ అవుతూ ఉంటాయి సార్ అంటే, మెటల్స్ ఎప్పుడు కూడా మనకి నేచర్లో కంబైన్డ్ ఫామ్లో అవైలబుల్ అవుతూ ఉంటాయి, లేదా ఓర్ ఫామ్లో మెటల్స్ అనేవి మనకి నేచర్లో అవైలబుల్ అవుతూ ఉంటాయి. కంబైన్డ్ ఫామ్ ఆర్ ఓర్ ఫామ్లో మనకి మెటల్స్ అనేవి నేచర్లో దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సార్ నేను విన్నాను ఒక్కొక్క చోట నాకు మెటల్స్ అనేవి మినరల్ ఫామ్లో కూడా ఉంటాయని అన్నారు సార్. అది నేను విన్నాను సార్. ఎస్, నువ్వు అన్నది, వాళ్ళు అన్నది నువ్వు విన్నది కరెక్టేనమ్మా. మెటల్స్ అనేవి మనకి ఓర్ ఫామ్లో ఉంటాయి, మినరల్ ఫామ్లో కూడా ఉంటాయి అన్నమాట. సార్ ఏంటి సార్ ఈ డిఫరెన్స్? ఓర్కి మినరల్కి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, అమ్మ ఒకసారి ఇలా చూడు. మనకి ఐరన్ ఓర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఏమ్మా, ఐరన్ మనకి Fe2O3 ఫామ్లో ఉంటుంది, Fe3O4 ఫామ్లో ఉంటుంది, అదేవిధంగా FeCuS2 ఫామ్లో ఉంటుంది, FeCO3 ఫామ్లో ఉంటుంది, ఇలా ఇంకొన్ని ఫామ్స్లో కూడా ఉంటుంది. అయితే ఇక్కడ Fe2O3లో ఉన్నటువంటి ఐరన్ పర్సంటేజ్ ఎంత అంటే నియర్లీ 65% ఉంటుంది. అదే Fe3O4లో ఉన్నటువంటి ఐరన్ పర్సంటేజ్ నియర్లీ 75% ఉంటుంది. అదే FeCuS2లో ఉన్నటువంటి ఐరన్ పర్సంటేజ్ నియర్లీ 50% ఉంటుంది. అదే FeCO3లో ఉన్నటువంటి ఐరన్ పర్సంటేజ్ నియర్లీ 45% ఉంటుంది. ఇలా చూడమ్మా, మనకి ఐరన్ ఎన్ని ఫామ్స్లో అయితే అవైలబుల్ అవుతుందో, ఈ ఫామ్స్ అన్నీ కూడా ఏంటంటే ఐరన్కు ఉన్నటువంటి మినరల్స్. ఇవన్నీ కూడా ఇనుము యొక్క ధాతువులు. మనకి ఇవన్నీ కూడా ఇనుము యొక్క ఖనిజాలు. మనకి కావాల్సిన లోహము ఎన్ని రూపాలలో లభ్యమవుతుందో అవన్నీ కూడా ఏమవుతాయంటే ఆ మూలకం యొక్క ఖనిజాలు అవుతాయి. మనకి కావాల్సిన మెటల్ మనకి ఎన్ని ఫామ్స్లో అయితే అవైలబుల్ అవుతుందో అవన్నీ కూడా ఆ మెటల్కు ఉన్నటువంటి మినరల్స్ అని మనం చెప్పుకుంటాము. అయితే ఇక్కడ ఏ మినరల్లో అయితే మనకు కావాల్సిన మెటల్ హ్యూజ్ అమౌంట్లో అవైలబుల్ అవుతుందో ఆ మినరల్ని మనం ఏమంటామంటే ఓర్ అంటాము. మనకు కావాల్సిన లోహము ఏ ఖనిజంలో అయితే అధిక మొత్తంలో లభ్యమవుతుందో ఆ ఖనిజాన్ని మనం ఏమంటామంటే ధాతువు అంటాము. దీన్ని బట్టి నేను ఒక స్టేట్మెంట్ చెప్తున్నాను. అదేంటంటే అన్ని ధాతువులు ఖనిజాలే, కానీ అన్ని ఖనిజాలు ధాతువులు కావు. మనకి కావలసిన లోహం ఎన్ని రూపాలలో ఉంటే అవన్నీ కూడా ఆ లోహానికి సంబంధించినటువంటి ఖనిజాలు. ఏ ఖనిజంలో అయితే మనకు కావాల్సినటువంటి లోహము అధిక మొత్తంలో లభ్యమవుతుందో ఆ ఖనిజాన్ని ఆ లోహం యొక్క ధాతువు అంటారు. ఏమ్మా, మనకు కావాల్సిన మెటల్ ఎన్ని ఫామ్స్లో అవైలబుల్ అవుతున్నా సరే అవన్నీ కూడా ఆ మెటల్కి సంబంధించినటువంటి మినరల్స్. ఏ మినరల్లో అయితే మనకు కావాల్సిన మెటల్ హ్యూజ్ అమౌంట్లో అవైలబుల్ అవుతుందో ఆ మినరల్నే మనం ఏమంటామంటే ఓర్ అంటాము. దీన్ని బట్టి ఆల్ ఓర్స్ ఆర్ మినరల్స్, బట్ ఆల్ మినరల్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఓర్స్. ఓకేనా? ఇది ధాతువుకి మరియు ఖనిజానికి మధ్య గల తేడాలన్నమాట. మరి సార్ మనకి నేచర్లో దాదాపు చాలా లోహాలు ఉన్నాయి కదా సార్, మరి ఆ లోహాలకు ఉన్నటువంటి ధర్మాలు ఏంటి సార్? అలోహాలకు ఉన్నటువంటి ధర్మాలు ఏంటి సార్ అంటే, నానా ఇవన్నీ నోట్ చేసుకోమ్మా. ఇప్పుడు నుంచి చెప్పేటువంటి ప్రతిదీ కూడా నీకు ఎగ్జామ్లో బిట్లాగా రావచ్చు. మెటల్స్ ప్రాపర్టీస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. లోహాలకు ఉన్నటువంటి ధర్మాల్లో
ఫస్ట్ ప్రాపర్టీ, మెటల్స్ ఆర్ వెరీ హార్డ్ టు టచ్. లోహాలు అనేవి టచ్ చేస్తే చాలా దృఢంగా ఉంటాయి. అయితే కొన్ని లోహాలు మనం టచ్ చేస్తే చాలా మెత్తగా ఉంటాయి. అలా మెత్తగా ఉండేటువంటి లోహాలు, మృదువుగా ఉండేటువంటి లోహాలు మనకి నేచర్లో ఏమున్నాయంటే సోడియం, పొటాషియం అన్నమాట. ఇవి చాలా మృదువుగా ఉంటాయి. వీటిని మనం నైఫ్ తోటి ఈజీగా కట్ చేయొచ్చు. ఈ సోడియం, పొటాషియం రెండు లోహాలకి చర్యాశీలత చాలా ఎక్కువ. అందుకనే మనం వీటిని కిరోసిన్లో నిల్వ చేస్తాము. కిరోసిన్లో స్టోర్ చేసే మెటల్స్ ఏంటి అంటే సోడియం, పొటాషియం అన్నమాట. అర్థమైంది కదా? ఈ రెండు కూడా కిరోసిన్లో స్టోర్ చేస్తాం. నెక్స్ట్ పాయింట్, మెటల్స్ ఆర్ జనరల్లీ సాలిడ్స్. లోహాలు అనేవి సాధారణంగా ఘన పదార్థాలు, కానీ కొన్ని లోహాలు ద్రవ రూపంలో కూడా ఉంటాయి. సార్, ద్రవ రూపంలో ఏ లోహాలు ఉంటాయి సార్ అంటే మనకి ద్రవ రూపంలో ఉండేటువంటి లోహాలు, మీ అందరికీ బాగా తెలిసినటువంటి లోహం ఏంటంటే మెర్క్యూరీ. ఏంటమ్మది? మెర్క్యూరీ, పాదరసం. దీని యొక్క శాస్త్రీయ నామం, దీని యొక్క లాటిన్ నామం హైడ్రార్జిరం. పాదరసం ద్రవ రూపంలో ఉండేటువంటి లోహము. మరి ఈ పాదరసం అనేది ద్రవ రూపంలో ఉంటుంది. దీనితో పాటు గ్యాలియం కూడా ద్రవ రూపంలో ఉంటుంది. గ్యాలియం కూడా, ఆ తర్వాత సీజియం కూడా ద్రవ రూపంలోనే లభ్యమవుతుంది. ఆ తర్వాత ఫ్రాన్షియం కూడా ద్రవ రూపంలోనే లభ్యమవుతుంది. ఈ నాలుగు కూడా మనకి ద్రవ రూపంలో ఉండేటువంటి లోహాలు. అమ్మ, పాదరసం అనేది ద్రవ రూపంలో ఉంటుంది. ప్లస్ ఇది ఒక విషలోహం. పాదరసం అనేది ఒక విషలోహం. ఈ పాదరసం మన దేహంలోకి ప్రవేశిస్తే మనకి మినిమేటా అనే డిసీజ్ వస్తుంది. ఏ డిసీజు? మినిమేటా అనే డిసీజ్. మినిమేటా వ్యాధికి కారణమైనటువంటి భారలోహం ఏది అంటే పాదరసం. ఓకేనా? అదేవిధంగా ఈ పాదరసం వల్ల మినిమేటా వ్యాధి వస్తుంది. దీనిని జపాన్లో కనుగొన్నారు. జపాన్లో ఉన్నటువంటి సముద్ర తీరంలో ఉన్నటువంటి చేపలను తినడం వల్ల మినిమేటా వ్యాధి అనేది సంభవించింది. అదేవిధంగా మనకి ట్యూబ్ లైట్స్ ఉంటాయి, తర్వాత సిఎల్ఎఫ్ బల్బ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్ లైట్లు, సిఎల్ఎఫ్ బల్బ్స్లో పాదరసం యొక్క వేపర్స్, ఓకేనా, పాదరసం యొక్క ఆవిర్లు అనేవి ఉంటాయి అన్నమాట. అందుకనే మనం ఆ బల్బ్స్ని డిస్పోజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డిస్పోజ్ చేయాలి. అదేవిధంగా ఈ మెర్క్యూరీ అనేది లో టెంపరేచర్స్ని రికగ్నైజ్ చేస్తుంది. అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద కూడా వ్యాకోచించే ధర్మం దేనికి ఉంటుందంటే పాదరసంకు ఉంటుంది. అందువల్లనే దీన్ని మనం థర్మామీటర్లో ఉపయోగిస్తూ ఉంటాము. ఓకేనా? నెక్స్ట్, మరి పాదరసం మనం విషలోహం అని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా పాదరసం లాగానే విష స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి ఇంకొన్ని లోహాలు కూడా ఉంటాయి. అవి ఏంటంటే, ఒకటి ఫస్ట్ వన్ క్యాడ్మియం. క్యాడ్మియం అనేది విషలోహం అమ్మ. ఈ క్యాడ్మియంని మనం తీసుకోవడం వల్ల మనకి ఇటాయి అనే వ్యాధి కలుగుతుంది. ఇటాయి వ్యాధిని కలగజేసేటువంటి భారలోహం ఏది అంటే క్యాడ్మియం. అదేవిధంగా మనకి లెడ్, ఓకేనా, సీసం, లెడ్. ఈ సీసాన్ని మనం తీసుకోవడం వల్ల మనకి ఎక్కువగా మెమరీ లాస్ అన్నమాట. ఓకేనా? అల్జీమర్స్ వ్యాధికి కారణమైనటువంటి భారలోహం ఏంటంటే లెడ్. ఓకేనా? సీసం అనేది అల్జీమర్స్ వ్యాధికి కారణమవుతుంది. అదేవిధంగా నరాల బలహీనతకు కూడా సీసమే ప్రధాన కారణం. అదేవిధంగా మనకి ఆర్సెనిక్ అని ఇంకొక లోహం ఉంటుందమ్మా. ఆర్సెనిక్ అనే ఇంకొక లోహం ఉంటుంది. ఈ ఆర్సెనిక్ అనే లోహాన్ని మనం తీసుకోవడం వల్ల ఆర్సెనిక్ మెటల్ అనేది నథింగ్ బట్ స్నేక్ పాయిజన్. పాము విషంలో ఉండేటువంటి లోహం ఏంటంటే ఆర్సెనిక్ అన్నమాట. అదేవిధంగా ఇంకొక విషలోహం కూడా ఉంటుంది, అది నికెల్. అదేంటంటే నికెల్. ఈ నికెల్ అనేది ఎక్కువగా చాక్లెట్లలో, స్వీట్లలో ఎక్కువగా నికెల్ అనేది ఉంటుంది. ఈ నికెల్ని తీసుకోవడం వల్ల ఒబెసిటీ అనేది కలుగుతుంది. ఓకేనా? స్థూలకాయత్వం అనేది కలగజేసే లోహం ఏంటంటే నికెల్. నెక్స్ట్ వన్ గ్యాలియం. గ్యాలియం అనేది మనకి జనరల్గా గ్యాలియం అనేది మనకి చూడడానికి ఘన పదార్థంలానే కనిపిస్తుంది. మనం వెళ్ళి దాన్ని అలా టచ్ చేయగానే అది వెంటనే ద్రవ రూపంలోకి మారిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే మనం టచ్ చేస్తే ద్రవ రూపంలోకి మారిపోతుంది. మనం టచ్ చేస్తున్నామంటే మన దేహ ఉష్ణోగ్రత ఎంత, మన బాడీ టెంపరేచర్ ఎంత? 37 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ 98.4 డిగ్రీస్ ఫారెన్హీట్. అంటే 37 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మనకి లిక్విడ్ ఫామ్లో ఉండేటువంటి మెటల్ ఏంటంటే గ్యాలియం. దీన్ని మనం సమ్మర్ లిక్విడ్ అని కూడా పిలుస్తాము. గ్యాలియంని సమ్మర్ లిక్విడ్ అని కూడా పిలుస్తాము, వేసవి ద్రవం అని కూడా పిలుస్తాము. ఈ గ్యాలియంని
మనం అటామిక్ క్లాక్స్ అన్నమాట, అణు గడియారాల తయారీలో వినియోగిస్తాము. నెక్స్ట్ వన్ సీజియం. సీజియం అనేది ద్రవ రూపంలో ఉండే లోహము. ప్లస్ సీజియంకి అధిక ధన విద్యుదాత్మకత స్వభావం ఉంటుంది. మోస్ట్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ ఏంటంటే మనకి సీజియం. ఏంటి సార్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ అంటే? ఎలక్ట్రో పాజిటివిటీ అంటే ఏంటి? ద టెండెన్సీ ఆఫ్ లాసింగ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రో పాజిటివిటీ. ఎలక్ట్రాన్స్ని కోల్పోయే ధర్మాన్ని ఏమంటామంటే మనం ఎలక్ట్రో పాజిటివిటీ అంటాం. అలా ఎలక్ట్రో పాజిటివిటీ ఎక్కువగా ఉండి లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి మెటల్ ఏంటంటే సీజియం. తర్వాత ఫ్రాన్షియం అనేది రేడియో యాక్టివ్ నేచర్, రేడియో ధార్మికత స్వభావాన్ని ప్రదర్శిస్తూ, రేడియో ధార్మిక స్వభావం అంటే ఏంటి? నిరంతరం దాని నుంచి ఆల్ఫా రేస్, బీటా రేస్, గామా రేస్ని ఎమిట్ చేస్తూ లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి మెటల్ ఏంటంటే మనకి ఫ్రాన్షియం. ఇప్పటిదాకా నేను చెప్పింది రెండు పాయింట్స్. మెటల్స్ అనేవి మనకి హార్డ్గా ఉంటాయని చెప్పాను, కానీ కొన్ని మెటల్స్ స్మూత్గా ఉంటాయని చెప్పాను. మెటల్స్ అనేవి జనరల్గా సాలిడ్స్ అని చెప్పాను, కానీ కొన్ని మెటల్స్ అనేవి లిక్విడ్ స్టేట్లో ఉంటాయని చెప్పాను. ఆ లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి మెటల్స్ గురించి మనం డిస్కస్ చేశాము. దీని తర్వాత మూడో పాయింట్ జనరల్లీ మెటల్స్ ఆర్ యాక్ట్ యాజ్ కెటలిస్ట్. లోహాలు అనేవి మనకి సాధారణంగా ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. ఓకేనా? ఏంటి సార్ కెటలిస్ట్ అంటే? కెటలిస్ట్ అంటే ఏంటి? ద ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఎన్హాన్స్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ కెటలిస్ట్. ఒక రసాయన చర్య యొక్క వేగాన్ని పెంచడానికి మనం ఉపయోగించేటువంటి పదార్థాన్నే కెటలిస్ట్ అంటాము. ఉత్ప్రేరకమని మనం పిలుస్తూ ఉంటాము. సాధారణంగా ఈ ఉత్ప్రేరకాలుగా మనం వేటిని ఉపయోగిస్తుంటామంటే నికెల్ని వాడతాం. నికెల్ని మనం ఉత్ప్రేరకంగా ఎక్కడ ఉపయోగిస్తామంటే నూనెను కొవ్వుగా మార్చడానికి మనం నికెల్ని ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తాము. అదేవిధంగా హేబర్స్ పద్ధతిలో అమ్మోనియాని తయారు చేస్తారు. ఈ హేబర్స్ ప్రాసెస్లో మనం అమ్మోనియాని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు మనం అక్కడ యూజ్ చేసేటువంటి కెటలిస్ట్ ఏంటంటే ఐరన్. ప్లస్ అదేవిధంగా అక్కడ మనం ఒక ప్రమోటర్ని కూడా యూజ్ చేస్తాం, ఒక ప్రవర్ధకాన్ని కూడా ఉపయోగిస్తాం. అక్కడ యూజ్ చేసేటువంటి ప్రవర్ధకం ఏంటంటే మాలిబ్డినం. ఏంటది? మాలిబ్డినం. సార్ ఉత్ప్రేరకం అంటే చెప్పారు, మరి ప్రవర్ధకం అంటే ఏంటి సార్ అంటే ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుందనుకో, కొంతసేపటికి కెటలిస్ట్ కూడా ఇన్యాక్టివ్ అయిపోతుంది. అప్పుడు ఆ కెటలిస్ట్ని యాక్టివేట్ చేయడానికి మనం దేన్ని యూజ్ చేస్తామంటే ప్రమోటర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనం ఆస్ట్వాల్డ్ ప్రాసెస్లో మనం నైట్రిక్ యాసిడ్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం. ఈ ఆస్ట్వాల్డ్ ప్రాసెస్లో మనం నైట్రిక్ యాసిడ్ని ప్రిపేర్ చేసేటప్పుడు మనం ప్లాటినంని కెటలిస్ట్గా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. దీని తర్వాత నాలుగవ ధర్మం ఏంటంటే మెటల్స్ ఆర్ మెలియబుల్ అండ్ డక్టైల్. ఏంటి సార్ మెలియబుల్ అంటే? వీ కెన్ డ్రాన్ మెటల్స్ ఇంటూ థిన్ షీట్స్. దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ మెలియబిలిటీ. ఓకేనా? లోహాన్ని మనం చాలా పల్చటి రేకుల్లాగా మనం చేసుకోగలుగుతాం. ఈ ధర్మాన్ని మనం తాంతవత ధర్మం అంటాం. నెక్స్ట్ మెటల్స్ ఆర్ డక్టైల్. వీ కెన్ డ్రాన్ మెటల్స్ ఇంటూ థిన్ వైర్స్. దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ డక్టిలిటీ. నానా గుర్తుపెట్టుకో, ఇక్కడ విచ్ మెటల్స్ షోస్ హై మెలియబిలిటీ అండ్ డక్టిలిటీ ప్రాపర్టీ అంటాడు. ఏంటి? నోబుల్ మెటల్స్ అంటే ఏంటి సార్? ప్లాటినం, గోల్డ్, సిల్వర్. దీస్ ఆర్ కాల్డ్ నోబుల్ మెటల్. ఈ నోబుల్ మెటల్స్కి హై మెలియబిలిటీ, డక్టిలిటీ ప్రాపర్టీ అనేది ఉంటుంది. నెక్స్ట్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ హీట్. లోహాలు వాటి నుంచి అధిక మొత్తంలో చాలా వేగంగా విద్యుత్ని, ఉష్ణాన్ని ప్రవహింపజేస్తాయి. ఈ ధర్మాన్నే మనం ఏమని పిలుస్తామంటే మనం వాహకతా ధర్మం అంటాం. లోహాలకి ఈ వాహకతా ధర్మం ఉంటుంది. ఎందుకు లోహాలకు వాహకతా ధర్మం ఉంటుందంటే లోహాలలో స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉంటాయి. మెటల్స్ కంటైన్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫ్రీ అయాన్స్. డ్యూ టు దిస్ రీజన్ మెటల్స్ ఆర్ యాక్ట్ యాజ్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. అయితే ఏ మెటల్ని మనం ఐడియల్ కండక్టర్ అని పిలుస్తాము, ఏ లోహాన్ని మనం ఆదర్శవంతమైన వాహకం అని పిలుస్తామంటే సిల్వర్ని పిలుస్తాము. వెండి అనేది ఆదర్శవంతమైన విద్యుత్ వాహకము. నెక్స్ట్ వన్, లోహాలకి శబ్దాన్ని ఉత్పత్తి చేసే ధర్మం ఉంటుంది. ఓకేనా? లోహాలు మనం గ్రౌండ్కి వేసి కొట్టగానే ఒక ప్రత్యేకమైన శబ్దాన్ని అవి ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. దీన్ని మనం సోనరస్ ప్రాపర్టీ అని మనం పిలుస్తూ ఉంటాము. అదేవిధంగా లోహాలకి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంటుందన్నమాట. లోహాలకి అయస్కాంత ధర్మం అనేది ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ కూడా లోహాలకు ఉన్నటువంటి
ధర్మాలు. లోహాలకి మెరిసే ధర్మం ఉంటుంది, లోహాలకి మెరిసే ధర్మం ఉంటుంది. అయితే మెరిసే ధర్మం ఉన్నటువంటి ఏకైక అలోహం ఏంటంటే మనకి అయోడిన్. ఏంటది? అయోడిన్ మరియు వజ్రము. అయోడిన్ మరియు వజ్రం ఈ రెండింటికి కూడా మెరిసే స్వభావం అనేది ఉంటుంది. ఇవి లోహాలకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ధర్మాలు. రేపు క్లాస్లో మరి ఈ మెటలర్జీలో ధాతువు మరియు ఓర్ అంటే ఏంటో మనం డిస్కస్ చేసాం కదా, వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్గా మనం రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గుడ్ నైట్. బై.